కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక సమస్యలు, అవమానాలు, నిందలు ఇలా కారణాలు ఏవైనా క్షణికావేశంలో ఎంతో మంది తమ నిండు జీవితాలను అర్ధాంతరంగా ముగిస్తున్నారు. బలవన్మరణాలకు పాల్పడి అయిన వారికి తీరని దుఃఖాన్ని మిగిల్చుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా 8 లక్షల మంది ఆత్మహత్య చేసుకుంటుండగా వాటిలో 1 లక్షకు పైగా మన దేశంలోనే నమోదవుతున్నాయి. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం సందర్భంగా బలవన్మరణాల పర్యవసానాలపై ప్రత్యేక కథనం. జీవితం ఎంతో విలువైంది. కష్టాలు, కలతలు తాత్కాలికం. సమస్యలతో కలబడి విజేతగా నిలబడాలి. క్షణికావేశంలో ప్రాణాలను బలి తీసుకుంటే కుటుంబానికి పుట్టెడు దుఃఖం మిగులుతుంది. కుటుంబానికి ప్రధాన ఆధారమే దూరమైతే మిగిలిన వారికి పట్టెడు అన్నం పెట్టేవారుండరు. హైదరాబాద్ రామ్నగర్లోని శ్రీలక్ష్మి కుటుంబానిది ఇప్పుడు అదే పరిస్థితి. మూత్రపిండాల సమస్యతో మంచానికే పరిమితమైన భర్త వినోద్తో ఏర్పడిన చిన్న కలహానికి ఈ నెల 7న కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. శ్రీలక్ష్మి నిర్ణయం 2 పిల్లలు, భర్తను దిక్కులేని వారిని చేసింది. శ్రీలక్ష్మి భర్త 5 ఏళ్లుగా అనారోగ్యంతో మంచానికే పరిమితం కావడంతో ఇళ్లలో వంటపని చేస్తూ ఆమె కుటుంబాన్ని పోషించేది. చిన్నపాటి మనస్పర్ధలతో ఆమె బలవన్మరణానికి పాల్పడటంతో ప్రస్తుతం ఆ కుటుంబ పరిస్థితి దయనీయంగా తయారైంది. నేను కాపలేను. ప్రస్తుతం నేను ఇప్పుడు ఇట్లా ఉన్నది నా పరిస్థితి. లేవలే, కిడ్నీ ప్రాబ్లం లే. పాప నాకు చాలా చేసింది. ఎందుకు అబద్ధం ఆడాలి? చాలా చేసింది నాకు సాయం. ఏం చేయాలో నాకే అర్థమవుతలేదండి. పాప ఆడిపోతుంటే, పాప ఇటు పోతుంటే నేను నా పిల్లలను చూడలేక నేను ఉండలేను. అసలు మనం పోయినప్పటి నుంచి ఒక్కరినే ఇంట్లో ఉన్నాను. అసలు నిద్ర అనేది లేదు. ఇట్లా రాత్రంతా ఇట్లా ఏం చేస్తున్నా, ఏం ఆలోచన నాడు ఏమి ఇంత బాధగా ఉందని చెప్పేది కాదండి. దాని బాధ దాని ఏదో అయిపోయిందని జీవితం అంతేని. ఇంక నాకు చెప్పేది ఏం లేదండి. నా కూతున్నా కానీ ఏం లేదు. నాకు కడుపు కొట్టుకోవాల్సి పెట్టింది అంతే. ఆయనకు వైద్య ఖర్చులు, పిల్లల ఖర్చులు ఎక్కువైపోయి ఆమె చిన్న చిన్న గొడవలు వస్తున్నాయి. ఒకసారి విసుగు పుట్టి ఆమె అట్లా చేసుకుంది పాపము. ఇప్పుడు చేసుకున్నాక ఆమెను తీసుకురాలేము. ఉన్న వాళ్ళనన్నా కాస్త మంచిగా చూసుకొని ఉందామని. 2 కిడ్నీలు వైఫల్యం చెందడం వల్ల మరి అతను బతికినంత కాలం బతికితే తర్వాత కూడా అంతిమ క్రియలు కూడా మా సంస్థ ద్వారానే చేస్తాం. ఈ పిల్లలు పూర్తి జీవితకాలం వారికి రక్షణ వచ్చేంత వరకు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేంత వరకు మా బ్రాహ్మణ సమాజం తరఫు నుంచి వాళ్ళు ఆదుకోవడానికి కుటుంబ సభ్యులందరి సమక్షంలో ఒక నిర్ణయం తీసుకుంటాం. ఒక్క శ్రీలక్ష్మిదే కాదు, ఆత్మహత్యలతో అయినవారిని కోల్పోయిన ప్రతి కుటుంబానిది ఇదే దీనగాథ. కరీంనగర్ జిల్లా జగిత్యాలకు చెందిన 25 ఏళ్ల రవి ఆత్మహత్య ఆయన కుటుంబానికి తీరని దుఃఖాన్ని మిగిల్చింది. 6 నెలల కిందటి వరకు ఉన్నదాంట్లో ఆనందంగా గడిపిన ఆ కుటుంబం ఇప్పుడు రవి జ్ఞాపకాలతో కాళం వెళ్లదీస్తోంది. ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లిన రవి అక్కడ పనిలేక నెల రోజులకే తిరిగి వచ్చాడు. కొన్ని రోజుల పాటు తల్లి, సోదరునికి వ్యవసాయంలో చేదోడుగా నిలిచాడు. పంటలు ఎండిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన రవి పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మహత్య అనేది మహాపాపం. ఆత్మహత్య చేసుకోవడం వల్ల వాళ్ళు లేడు కానీ వాడి జ్ఞాపకాలు మర్చిపోలేకపోతారు. ఆత్మహత్యనే ప్రతిదానికి సమస్యకు పరిష్కారం కాదు. ప్రతి సమస్యకు మనం అన్వేషిస్తే, ఆలోచిస్తే ఏదో పరిష్కారం ఉంటుంది. కాకపోతే మనకు సంబంధించిన వారిని ఏదైనా ఇన్ఫర్మేషన్ అడిగి కూడా సమస్య సొల్యూషన్ తీసుకోవచ్చు. మా తమ్మునిలాగా ఇంకెవరు ఆత్మహత్య చేసుకోవడం. ఏటా ప్రపంచవ్యాప్తంగా 8 లక్షల మంది వివిధ కారణాలతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ద్వారా స్పష్టమవుతోంది. మన దేశంలోనే 1 లక్ష మందికి పైగా ఆత్మహత్య చేసుకున్నారంటే సమస్య తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. బలవంతంగా తనువు చాలిస్తున్న వారిలో 15 నుంచి 29 ఏళ్ల వారే ఎక్కువగా ఉండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. సమస్యలను ఎదుర్కొనే మార్గాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తే ఆత్మహత్యలను నివారించడం సాధ్యమవుతుందని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. అందరు కూడా దీన్ని ఒక డ్రైవ్ లాగా, ఒక మూమెంట్ లాగా తీసుకొని అవేర్నెస్ క్రియేట్ చేస్తే కానీ ఆత్మహత్యలు తగ్గించడానికి ఆస్కారం చాలా తక్కువగా ఉంటుంది. అది కాకుండా కూడా మనం ఇంకా తగ్గించడానికి అంటే కౌన్సిలింగ్ సెంటర్స్ పెట్టుకోవడం, దాంతో ఎక్కడైతే మన ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ కనబడతా ఉన్నాయి ఆ ఏరియాస్లో కౌన్సిలింగ్ సెంటర్స్, సైకాట్రిస్ట్తో పోయి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం ఇవన్నీ చేయాలి. రోజురోజుకు బలహీనపడుతున్న మానవ సంబంధాలు ఆత్మహత్యలకు దారితీస్తున్నాయని మానసిక వైద్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. సున్నిత మనస్తత్వాలు, ఒంటరి జీవితం, ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు బలవన్మరణాలకు కారణమవుతున్నాయని చెబుతున్నారు.
85% అంటే ఈ ఆత్మహత్యలో 85% డిప్రెషన్ వల్ల జరుగుతుందని అంచనా. సో ఈ సైకలాజికల్ ప్రాబ్లమ్స్, ఇంకా ఆల్కహాల్కి అలవాటు పడిన వాళ్ళు, మద్యానికి కానీ ఇంకేదైనా మత్తు పదార్థాలకి బానిసలైన వాళ్ళు కూడా 5% మంది సూసైడ్స్ ఈ మత్తు పదార్థాలకు బానిసలైన వాళ్ళల్లోనే చూస్తాము. అందుకనే ఇలాంటి మానసిక సమస్యలన్నీ ట్రీట్మెంట్ చేయడం ద్వారా ఈ సూసైడ్స్ని అరికట్టొచ్చండి. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం సందర్భంగా బలవన్మరణాల నుంచి ప్రజలను కాపాడేందుకు మరిన్ని చైతన్య కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కుటుంబ సభ్యుల ప్రవర్తన, సమాజం స్పందించే తీరులో మార్పు వస్తే త్వరలోనే ఆత్మహత్యల సమస్య నుంచి ప్రపంచం బయటపడగలుగుతుంది.